ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బాలింతకి జీలకర్ర కట్ చేస్తున్నాను. దానికోసం వేపిన జీలకర్ర, కరివేపాకు, కాల్చిన ఎండుమిరపకాయలు, ఒకటి ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, పసుపు అండి. ఇవన్నీ కలిపి ముద్ద రుబ్బుకోవాలి. ఇదిగోండి, ఇవంతా కలిపి ఇలా ముద్దలా నూరుకోవాలి. నువ్వుల్లో నుండి కాస్త ఎక్కువ పడుతుంది. వెల్లుగుడ్లు, ఇందులో తీసుకున్న ఎండుమిరపకాయ, కరివేపాకు కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ ముద్ద వేసుకోవాలి. వేపిన సాల్ట్ వేగనివ్వాలి. చూడండి, ఇలా నూనె చల్లినంత వరకు వేపి వాటర్ పోసుకోవాలి. చూడండి, అయిపోయింది. అంతే, ఇలా నూనె చల్లి తేలిన తర్వాత ఆపేసుకోవడమే. ఇది నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.